నరసింహ శతకము. వాంఛతో బలి చక్రవర్తి దగ్గర చేరి భిక్షమెత్తితి వేల పిడియ పడక, అడవిలో శబరి తీయని ఫలాలందియ చేతులొక్కితి వేల సిగ్గుపడక, వేట్క తోడుతవేగ విదురి నింటికు వేగి విందుగొంటెవదేమి వెలితి పడక, నటుకులల్పముకు చేలుడు గడించుక తేగ ఒక్కసాగితి వేల లెక్కగొనక, భక్తులకు నీవు పెట్టుట భావ్యమౌను వారికాశించితివి ఇండి వాడవగుచు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. శోభామయమగు ధర్మపురమున వసించు ఓ నరసింహస్వామి, నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు, పాపములను పాలత్రోలువాడవు, దుష్టులను శిక్షించువాడవు. తండ్రి, కోరి బలిచక్రవర్తి వద్దకు వెళ్ళి బిడియం లేకుండా భిక్షమిత్తావెందుకని, అడవిలో పండినవని శబరి ఫలాలను ఇస్తే సిగ్గుపడకుండా చేతులు చాచావెందుకని, ఆశతో విదురుని ఇంటికి వెళ్ళి కక్కుర్తి పడి భోంచేశావెందుకని, కుచేరుడు స్వల్పంగా అటుకులు తెచ్చి ఇస్తే గుక్క తిప్పకుండా తిన్నావెందుకని, భక్తులకు నీవు పెట్టాలి గాని వారి వద్ద ఆరగించడం బావుందా? ఇదెక్కడి న్యాయం బాబు? పెట్టేవాడు పెట్టించుకోవడం ఎంత విడ్డూరం. ఈ మాట అంటున్నానని నీకు కోపం రావచ్చు, ఉన్నమాటంటే ఉలుకెక్కువ అనే సామెత తెలియని వారెవరో. నేను చెప్పేదేమిటి? నీ కథలన్నీ అందరికీ తెలుసు, అవి దాచితే దాగేవి కావు. నీ విషయంలో నేను ప్రత్యేకించి చెప్పేదేమిటి? చెప్పకపోయినా నీ విషయం దాగదు. జగమెరిగిన బ్రాహ్మణునికి జందెమేళ అనేది సామెతే కాదు, నీ విషయంలో అక్షర సత్యము అని ఈ పద్య భావం. ధన్యవాదములు.